హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్చంద్ర అపూర్వ నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత శరత్చంద్ర అపూర్వని చంపాలని చూస్తుండగా ఒక్కసారిగా అపూర్వ శరత్చంద్రని నెట్టేయడంతో శరత్చంద్ర పగిలిన గాజు బాటిల్పై పడతాడు. దాంతో అతని ఛాతీలో గాజు సీసా దిగబడుతుంది. అక్కడే పడిపోతాడు శరత్చంద్ర. అది చూసి అపూర్వ కుప్పగొలుతుంది. బావా బావా అని అంటూ అరుస్తూ శరత్చంద్రని వెనక్కి తిప్పి చూసి అక్కడున్న సిచ్యువేషన్ని చూసి తల బాదుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఆ రోజు అక్కడ గెస్ట్ హౌస్లో జరిగిన సిచ్యువేషన్ అంతా అపూర్వ గోరెంటాకుకు వివరించి నేనేమైనా తప్పు చేశానా పిన్ని అని అడుగుతుండగా ఏం లేదు, నువ్వు తప్పేం చేయలేదు, నిన్ను చంపాలని చూస్తే నువ్వు ఎలాగో ఎందుకు ఊరుకుంటావు అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు. అవును, నేను అదే చేశాను అని అంటూ ఉంటుంది అపూర్వ. మళ్ళీ గోరెంటాకు ఇప్పుడు కోమాలో ఉన్నాడు అల్లుడు, కానీ కోమాలో ఉన్న అల్లుడిని చంపడం తప్పు కదా అని అడగగానే అవును పిన్ని తప్పే, కానీ కోమా నుండి బయటపడ్డాక బావేం చేస్తాడు అని అడగగానే శరత్చంద్ర శోభాచంద్రాన్ని చంపింది నువ్వే కాబట్టి నిన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటుంది గోరెంటాకు. అప్పుడు నేనేం చేయాలి అని అనగానే గోరెంటాకు మళ్ళీ ఇప్పుడు కోమాలో ఉండగానే శరత్చంద్రాన్ని చంపేయాలి అని అనేస్తుంది. నేను ఇప్పుడు చేసే పని అదే పిన్ని, నువ్వు చెప్పావనే చేస్తున్నా అని అనేస్తుంది గోరెంటాకు. అమ్మో, నా చేతే ఒప్పించావా, నేను అనలేదు అలా అని గోరెంటాకు అంటూ ఉంటుంది అపూర్వని. సిచ్యువేషన్ అలా వచ్చింది అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక తెల్లవారిపోతుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా భూమి పరిగెత్తుకుంటూ గగన్ రూమ్లోకి వెళ్తుంది. గగన్ వైపు కాకుండా గగన్కి ఆపోజిట్ సైడ్లో నిలబడుతుంది భూమి. గగన్ వెళ్ళి భూమిని వెనకాల నుండి వాటేసుకొని ఏంటి నా వైపు కాకుండా మరోవైపు తిరిగి నిల్చున్నావు, ఏంటి నన్ను చూడాలనిపించట్లేదా అని అంటూ హస్కీగా మాట్లాడుతూ వెనకాల నుండి ఆ భూమిని హత్తుకుంటాడు గగన్. సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఏంటి నన్ను చూసి సిగ్గుపడుతున్నావా అని గగన్ అనగానే నువ్వు ఇలా మాట్లాడితే జీవితాంతం సిగ్గుపడతాను బావా అని నక్షత్ర గొంతు వినబడుతుంది. ఇక వాయిస్ మారిందేంటి అని అనుకుంటూ ఒక్కసారిగా తన చేతుల్ని కాస్త లూజ్ చేసి ముఖం వైపు చూస్తాడు గగన్. ఇక ఆ డ్రెస్లో ఉంది భూమి కాదు, నక్షత్ర. నక్షత్రయే భూమిలాగా డ్రెస్ చేసుకొని గగన్ కోసం వస్తుంది. ఇక ఒక్క నిమిషం షాక్ అయి దూరంగా అలాగే నక్షత్రాన్ని చూస్తూ నిలబడిపోతాడు గగన్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆ పూరి శారద వెనకాల నుండి నక్షత్రాన్ని చూసి భూమి అనుకొని అమ్మా భూమి అప్పుడే వచ్చేసావా అని అంటూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఏంట్రా గగన్ అలా షాక్ అయ్యావేంటి అని అంటూ ఉండగా తను భూమి కాదమ్మా నక్షత్ర అని ఒకేసారిగా చెప్పేస్తాడు ఆ గగన్. దాంతో నక్షత్రనా అని షాక్ అవుతారు వీళ్ళిద్దరు. అవునత్తయ్య, నేనే భూమి డ్రెస్లో ఉన్న నక్షత్రాన్ని అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది నక్షత్ర. నువ్వా ఇలా ఎందుకు వేషం వేసుకున్నావు, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది శారద. ఏంటత్తయ్య నన్ను అలా మాట్లాడుతున్నారేంటి, భూమిని కోడలుగా యాక్సెప్ట్ చేశారు కదా, ఈ బట్టల్లో నేను బాలేనా, దానికన్నా బాగా ఉంటాను, ఆస్తిలో అంతస్తులో చదువులో అందంలో అన్నిటిలో దానికన్నా నేను చాలా బెటర్గా ఉంటాను, మరి నన్నెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీరు, ఆ బావకి నాకు పెళ్లి చేయొచ్చు కదా, బావే ప్రాణమని చెప్పాను కదా, బావ కోసం ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను అని అంటూ ఉండగా పూరి చికాగా చి అని అనేస్తుంది. ఇంకా భూమిని అవమానిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర. దాంతో గగన్ ఒక్కసారిగా కోపంగా ఎలా అంటుంటాడు, చి నువ్వు మాట్లాడకు, భూమి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు, నీది ప్రేమ ప్రేమ అంటున్నావు, నీది ప్రేమ కాదు ఉన్మాదం, నువ్వు కోరుకున్నది దక్కాలన్న ఉన్మాదం నీది అని అంటూ ఉంటాడు గగన్. నువ్వు కోరుకున్నది దక్కాలన్నది నీ ఉన్మాదమైతే నా కోసం ప్రాణాలని త్యాగం చేసేది భూమి ప్రేమ, భూమి కాలి గోటి కూడా సరిపోవు నువ్వు అని గగన్ నక్షత్రాన్ని తిడుతూ ఉంటాడు. అది నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తా అని అంటుండగా నీలాగా నేను ఆలోచిస్తే నువ్వు చనిపోయి 10 నిమిషాలు అయ్యేది, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు గగన్.
నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందు మీరాని కలవడానికి ఇంటికి వస్తుంది. ఇక మీరా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది ఇందుతో. ఆ తర్వాత బామ్మగారు ఇక్కడికి కూడా వచ్చావా అని నోరు జారగానే, ఇక్కడికి అంటే ఇంకెక్కడికి వచ్చింది అని మీరా అంటూ ఉంటుంది. అదే ఎప్పుడు వచ్చావని అన్నాను, ఇక్కడికి అని కాదు అని మాట మారుస్తూ ఉంటుంది పెద్దావిడ. చెర్రీ ఎక్కడున్నాడు అని ఇందు అడగగానే అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. ఎలా ఉన్నావురా అని బాధగా అడుగుతుంటుంది. భూమిని ప్రేమించిన విషయం తెలుసుకొని ఇందు బాగానే ఉన్నానే, నాకేమైంది అని అనగానే, ఇన్నాళ్ళు యాటిట్యూడ్లో థింకింగ్లో నీకన్నా నేను పెద్ద అనుకున్నానురా, కానీ నువ్వు ఇప్పుడు నాకన్నా పెద్ద అయిపోయావురా అని ఇందు అంటూ ఉంటుంది చెర్రీని. కొన్ని సిచ్యువేషన్స్ అలా మనుషుల్ని మారుస్తాయిరా. అయినా భూమి పెళ్లి చేసుకోబోతుంది ఎవరిని, మన అన్నయ్యనే కదా అని చెర్రీ అంటుంటాడు. అవును అని అంటూ ఎందుకు వచ్చావు అని చెర్రీ అడగగానే, అమ్మతో అన్నయ్య భూమిలా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది ఇందు. ఆ మాట మాత్రం మాట్లాడకే, మావేని చంపింది గగన్ అన్నయ్య అనుకొని చాలా చిరుబుర్రులాడుతుంది, నిన్ను తిట్టేస్తుంది అని అనగానే, ఆ మాత్రం చేయలేనా అన్నయ్య కోసం నేను అని అంటూ ఉంటుంది ఇందు. ఇక మరోవైపు శారద దగ్గరికి భూమి వస్తుంది. శరత్ చంద్రని చంపాలని చూస్తుంది అపూర్వ అని అంటూ ఉంటుంది. లేదమ్మా, నాకు తెలిసినంత వరకు అపూర్వకి శరత్ చంద్ర గారంటే ప్రాణం అని అంటూ ఉండగా, మీ మంచితనం అక్కడే ఆగిపోయింది అత్తయ్య, కానీ అపూర్వ ఎంత దుర్మార్గురాలో నాకు తెలుసు. మామయ్య ఆ డ్రైవర్ రాముని తీసుకెళ్ళి అమ్మని చంపింది అపూర్వ అని చెప్పగానే నమ్మకపోయినా నాన్న మనసులో ఏదో అనుమానం మొదలవ్వచ్చు. దాంతో అపూర్వాని పిలిచి నిజం అడగవచ్చు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ మొదలవ్వచ్చు. అప్పుడే తెలుసో తెలియకనో నాన్న ప్రాణాలు అపూర్వ తీసుంటుంది అని అంటూ ఉంటుంది భూమి. ఇప్పుడు ఎలాగమ్మా అని అనగానే, ఏసీపీ గారు పట్టుకుంటారట అని అంటూ ఉంటుంది భూమి. ఇక అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది భూమి. గగన్ భూమిల పెళ్లి విషయాన్ని ఇందు మీరాతో మాట్లాడగానే మీరా లాక్కి పెట్టి ఒకటి కొడుతుంది ఇందుని. నా అన్నని చంపాలని చూసిన వాడికి భూమిని ఇచ్చి పెళ్లి చేయమంటావా, వాడు ఎంత దుర్మార్గుడో తెలీదా, నేను ఊరుకుంటానా అని అంటూ ఉంటుంది మీరా. అప్పుడే ఆ భూమి కేపీ అక్కడికి వస్తూ, నా కొడుకు అటువంటి వాడు కాదు అని అనేస్తూ ఉంటాడు. ఇంకా మీరే తక్కువయ్యారని అనుకుంటున్నాను అని అనగానే, భూమి కూడా ఆయనకి ఏ తప్పు తెలీదు అత్తయ్య అని అనగానే, నిన్ను మాయ చేశాడు అనుకున్నాను ఇన్నాళ్ళు, వీళ్ళందరినీ కూడా మాయ చేశాడు ఆ గగన్ గాడు అని మీరా అంటుండగా, ఆయన మాయా మంత్రం లేని వ్యక్తి అని అంటూ ఉంటుంది ఆ భూమి. అబ్బో అవునా, బాగా తెలిసిందే నీకు, అందుకనే నేను ఒక కండిషన్ పెడుతున్నాను. నీ ప్రేమ వల్ల ఇంటి ప్రశాంతత కోల్పోయింది. మీ నాన్నగారు కోమా నుండి బయటపడే వరకు మీరు పెళ్లి చేసుకోకూడదు అని అంటూ ఉంటుంది అపూర్వ భూమిని. దానికి నాకే అభ్యంతరం లేదు, కానీ ఒక సంఘటన వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది. గగన్ గారితో సంబంధం ఉందని మీడియాలో వచ్చింది, అది పోగొట్టడానికే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటూ ఉంటుంది భూమి. అంటే మీరు ఆగరన్నమాట. అయితే నీ ప్రేమ పెళ్ళికి ఇంటి ఆస్తి వివరాలకి సంబంధం లేదని సంతకం పెట్టు అని అనగానే భూమి షాక్ అవుతుంది. కేపీ కూడా షాక్ అవుతాడు. ఇక ఆస్తి పత్రాలపై భూమి సంతకం పెడుతుందా, అపూర్వ నాటకాన్ని గమనిస్తుందా, అపూర్వ నాటకాన్ని భూమి ఎలా తిప్పికొడుతుందో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.